హలో అందరికీ మిల్లీమేకర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. చికెన్ మటన్కి మాత్రం తీసిపోని మిల్లీమేకర్ కర్రీ చాలా బాగుంటుంది. అచ్చం నాన్ వెజ్ లానే ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా దీన్ని ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. జస్ట్ 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఇగో ఇలా కొంచెం మెత్తగా అయిపోవాలి అంతే. ఇప్పుడు దీన్ని మనము తీసేద్దాం. ఇది చల్లారాక మనం కర్రీలో అనేది వేసుకోవాలి. వేడిగా ఉంటే ఆ కర్రీలో ఉన్న వాటర్ మొత్తం ఇది అబ్జర్వ్ అనేది చేసుకుంటుంది కాబట్టి దీన్ని ఫస్ట్ బాయిల్ చేసేసి ఇలా మొత్తం చల్లారాక అప్పుడు ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకునే లోపు ఇది చల్లారిపోతుంది అన్నమాట. వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడు మిల్లీమేకర్ని ఫ్రై అయినా కర్రీస్లో అయినా వేయొద్దు. ఫ్రై చేస్తే అది మొత్తం అంటుకుపోతుంది. కర్రీలో వేస్తే కర్రీలో ఉన్న వాటర్ మొత్తం ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. టేస్ట్ అనేది బాగుండదన్నమాట. కాబట్టి ఇది చల్లారాలి. అంతలోపు ఒక ప్యాన్లో దాల్చిన చెక్క అండ్ కొంచెం మిరియాలు, మసాలా దినుసులు అనేది వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి. ఎక్కువ పెద్దగా కట్ చేయొద్దు, ఎందుకంటే ఇది మొత్తం కుక్ అవ్వాలి, టైం పడుతుంది. కాబట్టి చిన్నగా కట్ చేసుకొని దీంట్లోనే కొద్దిగా ఉప్పు అండ్ పసుపు వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పైనే దీన్ని ఉడకబెట్టాలన్నమాట. మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేస్తే తొందరగా అవుతుంది. చాలామంది అనుకుంటారు పెద్ద మంట పైన వేయాలి అని. లేదు, పెద్ద మంట చేస్తే అది మొత్తం బ్లాక్ అయిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ పైన చేసుకోవాలి. ఇది అవుతున్నప్పుడు మనము దీనికి కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ చూసుకోవాలి. చాలా సింపుల్ అండి, ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇలా ఫ్రై అనేది చేసుకోవాలి. దీంట్లో కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు అందుకే నేను వేయలేదు, మీరు వేసుకోండి. అండ్ 4 టమాటాలు అనేది నేను తీసుకున్నాను. టమాటాని ఒక ప్యాన్లో వేసుకోవాలి. చూసారా, ఆయిల్ మొత్తం ఇలా రాగానే దీంట్లో మనము ధనియాల పొడి అనేది వేసుకోవాలి. ధనియాల పొడి లేకపోతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు మన ప్యాక్ ఇది ఉంది కదా మసాలాది, దీంట్లో కొంచెం పుట్నాల ప్లేస్లో మీరు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కొబ్బరి కూడా బాగుంటుంది. పుట్నాలు అండ్ కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. దీంట్లోనే 2 స్పూన్స్ కారం కూడా వేసుకున్నాను. అండ్ చిక్కగా కొంచెం పెరుగు, కొంచెం నేను వాటర్ కలిపి వేసాను. అండ్ ఈ మసాలాలు వేసుకొని దీన్ని మిక్సీ అనేది పట్టేసుకోవాలి. ఇది మొత్తం అయిపోయాక దీంట్లో మనం పెట్టుకున్న మసాలా అనేది వేసి ఇది కొంచెం ఒక ఉడకాలన్నమాట. మసాలాలు ఉంటాయి కదా అవన్నీ కొంచెం ఇలా ఆయిల్ పైకి వచ్చాయాక దీంట్లో ఇంకా ఆ మసాలాది ఉంటుంది కదా దాంట్లో వాటర్ వేసి ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇది కొంచెం దగ్గర వస్తుంది అనేలోపు మనం మిల్లీమేకర్స్ ఉంటాయి కదా అవి దీంట్లో వేసుకోవాలి. చాలా ఈజీ, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఒకవేళ దీంట్లో మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే మీరు ఇప్పుడే వేసుకోవాలి. వన్స్ మిల్లీమేకర్ వేసాక అంత కలపడం రాదనమాట. దీన్ని చపాతీలో కానీ బగారా రైస్లో కానీ తింటే సూపర్ ఉంటుంది. నా వీడియోని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అందరు బాగుండాలి. ఓకేనా, చూసారా, లాస్ట్ దింపేటప్పుడు దీంట్లో నెయ్యి వేసుకోండి, లేకపోతే బటర్. చాలా బాగుంటుంది. అది స్కిప్ అయిపోయింది, వీడియో తీసాను నేను కానీ అది డిలీట్ అయిపోయింది, అందుకే నేను చూపిస్తలేను. చాలా బాగుంటుంది. చూసారా, చాలా సింపుల్. ఓన్లీ 5 మినిట్స్లో అయిపోతుంది. దీనికి ఎక్కువ ప్రాసెస్ కూడా పట్టదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరు బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. చూసారా, లాస్ట్కి నేను కొద్దిగా వాటర్ అనేది వేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీ ఉంటే అయిపోతుంది.